పెద్దపల్లి జిల్లాలోని భోజన్నపేటలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దొరికిన వాళ్లను దొరికినట్టు గాయపరుస్తున్నాయి. ఇటు మనుషులు అటు పశువులపై దాడి చేస్తున్నాయి. తాజాగా కుక్కలు 20 నాటుకోళ్లను కొరికి చంపేశాయి. అలాగే గ్రామంలోని 4 వ్యక్తులను తీవ్రంగా గాయపరిచాయి. దీంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు కూలీలు రోడ్డుపై నడవాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను కుక్కల బెడద నుంచి రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఊర్లో కుక్కలన్నీ కరుస్తున్నాయి, అందరినీ కరుతున్నాయి. నన్ను కరిచింది, ఆ పక్కంటలో కరిచింది, ఇంకొక వేరే లైన్లో ఇంకిద్దరిని కరిచినాయి. కరుచుకుంటూ పోతున్నాయి, బర్రెలను కరుతున్నాయి, కోళ్ళను తింటున్నాయి. మేము ఇక్కడ బతకాలన్నా కానీ ఇళ్ళల్లో మేము ఉండాలన్నా కానీ కష్టమవుతుంది, బయటికి వెళ్ళాలన్నా కష్టమవుతుంది. మాది భోజన్నపేట, పొన్నం రాజేశ్వరి, మా భర్త పేరు చంద్రయ్య. ఇంక ఇట్లా కోళ్ళను పెంచుకుంటాను. నాటుకోళ్ళు అంటే అందరికి ఇష్టం కాబట్టి పెంచుకుంటాను. మేము కూలి పనికి పోతాం. 20 కోళ్ళను కుక్కలు 5-6 కుక్కలు వచ్చి నైట్ కొరికేసి పోయినాయి. మేము 20 కోళ్ళకు రోజు దానా కొనుకొచ్చుకొని మొక్కజొన్నలు, తెల్లజొన్నలు, బియ్యం, కంట్రోల్ బియ్యం అవి పోసుకుంటా పెంచుకుంటా. నాటుకోళ్ళు అంటే ఇష్టం అని ఇక్కడ రోడ్డు మీదనే ఒక గూడులాగా చేసుకొని పెంచుకొని అమ్ముకుంటాం.